వాట్ ఇస్ అప్ గైస్, ఇది గోకర్ణ ట్రిప్ లో డే 2 అనమాట. డే 1 వీడియోలో మనం హైదరాబాద్ టు గోకర్ణ ఎలా వచ్చాం, ఎక్కడ స్టే చేసాం, ఎంత కాస్ట్ అయింది, ఏం చేసాం, మొత్తం డీటెయిల్స్ అంతా డే 1 వీడియోలో ఉన్నాయి. ఇంకా డే 1 వీడియో చూడకపోతే పిండి కామెంట్లు పెడతా, లేకపోతే ఈ ఐ సెక్షన్ లో పెట్టేస్తా, డిస్క్రిప్షన్ లో కూడా ఉంటది, చూసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే డే 1 వీడియోకి 100 లైక్స్ టార్గెట్ పెడితే అది కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో డే 2 వీడియోకి 150 లైక్స్ అనేది టార్గెట్ పెడుతున్నా. సో దీన్ని కూడా కంప్లీట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డే 2 మొత్తం ఫుల్ ట్రెక్కింగ్ అనమాట. ట్రెక్కింగ్ మీరు కూడా చేయాలని అనుకుంటే ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా బెటర్. 6-6:30కి స్టార్ట్ చేసేయండి. మీరు కూడా ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం అనుకోండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాకపోతే నేను ఇక్కడ మ్యాప్ పెడుతున్నా చూడండి. ఫస్ట్ అయితే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆ తర్వాత నేను చెప్పేది సజెషన్ వచ్చేసి ఓం బీచ్ నుంచి మీరు స్టార్ట్ చేస్తే బెస్ట్ అనమాట. ఎందుకంటే కుడ్లీ బీచ్ నుంచి ఓం బీచ్ వరకు 2.5 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటది, చాలా దూరం అనమాట. సో ట్రెక్కింగ్ చేయడం చాలా ఇబ్బంది. సో ఇక్కడ మీరు 2 థింగ్స్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఓం బీచ్ నుంచి స్టార్ట్ చేసి బెలకన్ లో ఎండ్ చేయడం, లేదా బెలకన్ కి పోయేసి బెలకన్ నుంచి స్టార్ట్ చేసి ఓం బీచ్ లో ఎండ్ చేయడం అనమాట. ఒకవేళ మీరు బీచ్ లో చిల్ అవుదాం అని అనుకుంటే ఓం బీచ్ చాలా బాగుంటుంది. సో బెలకన్ నుంచి స్టార్ట్ చేసి ఓం బీచ్ లో వచ్చి చిల్ అవ్వచ్చు, లేదా మేము చిల్ అవ్వము జస్ట్ ట్రెక్కింగ్ చేయాలంటే ఓం బీచ్ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడం బెస్ట్. సో ఇక్కడ చూసుకుంటే ఓం బీచ్ టాప్ వ్యూ ఇట్లుంటది అనమాట, సేమ్ ఓం షేప్ లో ఉంటది. సో అందుకే దానికి ఓం బీచ్ అని పేరు. ఓం బీచ్ అయితే క్రేజీ ఉన్నది అనమాట, నాకు చాలా నచ్చింది. చాలా నీట్ గా మంచిగా ఆడుకోవడానికి చిల్ అవ్వడానికి చాలా బెస్ట్ ప్లేస్. మీరు గోకర్ణ నుంచి ఓం బీచ్ కి రావడానికి ఆటో 300 అరౌండ్ తీసుకున్నాను. నాకైతే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వన్స్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాక మధ్యలో ఆపుడు లేదు, ఎందుకంటే ఎక్కడి నుంచి మనకి ఆటోలు దొరకవు, డైరెక్ట్ బెల్కాన్ బీచ్ కి వెళ్ళిపోవాలి గోకర్ణలో స్టార్ట్ చేస్తే. ఒకవేళ మీకు అదృష్టం బాగుంటే పారడైజ్ బీచ్ లో మీకు బోట్లు దొరికే అవకాశం ఉంటది. అది ఒకవేళ టైడ్స్ ఎక్కువ ఉంటే అక్కడ బోట్లు కూడా దొరకవు. బెస్ట్ ప్రిపేర్ అయిపోండి. మనమైతే ఓం బీచ్ నుంచి స్టార్ట్ చేసినాం ట్రెక్కింగ్ కాబట్టి మనకి ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి హాఫ్ మూన్ బీచ్. సో దానికి వెళ్ళడానికి ఇట్లనే ఉంటది అనమాట, గీతలు క్లారోస్ అన్ని దారులు ఉంటాయి. సో లెట్స్ గో ట్రెక్కింగ్. నేను నిజం చెప్తున్నా, నా లైఫ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెక్కింగ్స్ ఎవరు తెలుసా, క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలు నాకు మస్తు నచ్చేసింది. మీరు కనుక గోకర్ణ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ట్రెక్కింగ్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి, అస్సలు క్రేజీ ఉండబోతుంది. నిజంగా చెప్తున్నా, క్రేజీ ఉంటుంది అసలు ట్రెక్కింగ్ ఫ్రెండ్స్ తో చేస్తే. ఎట్లున్నా ట్రెక్కింగ్ పరిస్థితులు అప్పుడే తడిచిపోయినా, బట్ ఇట్ ఈస్ ఫన్, బాగుంది. చాలా మంది వేరే వాళ్ళు కూడా ట్రెక్కింగ్ చేస్తాం, వాళ్ళతో కలిసి నేను కూడా చేస్తాను. ఇది ట్రెక్కింగ్ అమ్మా, అసలు ట్రెక్కింగ్ నిజంగా ఇదైతే అసలు ట్రెక్కింగ్ అని అంటే అనిపించింది, ఎందుకంటే చాలా క్రేజీ ఉంటది. మొత్తం అడవిల నుంచి పోతుంటారు అనమాట. ఎట్లుంటది అంటే ఒక రియల్ హంట్ అన్నట్టు ఉంటది. మీకు మ్యాప్స్ ఉండవు, మ్యాప్స్ అంటే మీకు ఆఫ్లైన్ మ్యాప్స్ ఉంటే నెట్ ఉండదు కదా, సో నెట్ పని చేయదు. కరెక్ట్ గా చూస్తే మీకు అక్కడ ఆరోస్ కనిపిస్తే ఎక్కడి నుంచి పోవాలో. ఎందుకైనా మంచిది మీరైతే ఆఫ్లైన్ మ్యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అయినా కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మీకు క్లారిటీగా అన్ని కన్ఫ్యూజన్లు, అన్ని ఎండింగ్ పాయింట్లు, టర్నింగ్ పాయింట్ల దగ్గర నేను వీడియో తీసి పెట్టినా. సో మీకు కన్ఫ్యూజన్ రాదు, ఎక్కడికి పోవాలి ఎట్లా పోవాలి అంతా అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే. సో ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఎందుకు ఎండ్ వరకు చూడాలంటే మధ్యలో మేము ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యి పారాడైజ్ బీచ్కి పోయేది మేము గోకర్ణ బీచ్ వెనక రూట్ పోవాల్సి వచ్చింది అనమాట. చాలా ఒక హాఫ్ కిలోమీటర్ కాదు కానీ 100 మీటర్స్ ఎక్కువ నడిచేసినాం. సో చూసుకోండి. సో అందుకే వీడియోని చూడండి ఖచ్చితంగా. దారి తప్పినప్పుడు ఇగో ఇట్లాంటివి చూసుకోవాలి. హైక్ వచ్చేసింది, ఇక్కడ హెచ్ అని రాసిండు. సో ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే చూసుకోండి, ఇక్కడ ఆరోలు హెచ్ అని మార్క్, హెచ్ అంటే హాఫ్ మూన్ బీచ్ అనమాట. సో ఆరోలు ఇట్లా హాఫ్ మూన్ బీచ్ అని చెప్పేసి రాసి ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ కేర్ఫుల్ చూడండి, ఇక్కడ 3 దారులు ఉన్నాయి, ఇక్కడొకటి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక్కసారి ఇటు చూస్తే మీరు క్లియర్ గా ఇక్కడ ఆరో అనేది మార్క్ ఉన్నది చూడండి. ఇట్లాంటి మార్కులను చూసుకొని మీరు ముందుకైతే పోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మీకు ఆరోస్ అనేది హెల్ప్ఫుల్ అవుతాయి చాలా. దాంతో పాటు ఇక్కడ చూడండి హెచ్ అని రాసింది. సో హాఫ్ మూన్ వేకి అటే వే అనమాట. సో అది ముచ్చట. ఇక 2 వేస్ ఉన్నాయి, ఇటు నుంచి అన్న వెళ్ళొచ్చు, ఇటు నుంచి అన్న వెళ్ళొచ్చు. ఈ రెండు ఒకటే అటే కల్పిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జాగ్రత్త, చాలా స్టీప్ ఉన్నది అనమాట. సో ఎంత లోపల పోతామో జాగ్రత్త కిందికి పోవడే అనమాట. సో జాగ్రత్త ఉండి నడుచుకోండి. మనం అయితే ఇక్కడ ప్రతి అడుగు కేర్ఫుల్ గా వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో మనకి వే అనేది కరెక్ట్ గా తెలియదు కాబట్టి ఇట్లాంటి సైడ్స్ ఉన్న స్టీప్ ఉన్న ప్లేసెస్ నుంచి చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే పైనుంచి వర్షం పడ్డప్పుడు కూడా వేసి ఇట్లనే వస్తుంది అనమాట, బురద అంతా. సో కాళ్ళు జారకోకుండా కేర్ఫుల్ గా ఉండండి. అక్కడికి అంటే ఈ బీచ్ ఇంకా దాటలేదు, అటు పోవాలి. ఇంకా ఇక్కడ చూడండి, నేను పైనుంచి నడుస్తున్నా, దీని నుంచి పక్కనే బీచ్ ఉన్నది అనమాట. ఇక్కడ జాగ్రత్త డైరెక్ట్ బీచ్ లాగే పోతాం. సో ఇక్కడ కూడా చూసుకొని కేర్ఫుల్ గా నడవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నా నేను, ఇది అబ్జర్వ్ చేసి ఏంటంటే అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి. తాగండి కానీ తీసుకుపోయి డస్ట్బిన్ వేయండి, ఇట్లంతా బీచ్ ఖరాబ్ చేయకండి. మై హంబుల్ రిక్వెస్ట్. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బాటిల్లే ఉంది. ఇప్పుడే ట్రెక్కింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చినాం.
మళ్ళీ రివర్స్ హోమ్ బీచ్ కోసం అటు పోమని చెప్పేసి అంటున్నాడు. సో ఫైనల్లీ మనం అయితే హాఫ్ మూన్ బీచ్ కి అయితే చేరుకున్నాం అనమాట. ఫస్ట్ ట్రిక్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఆబ్వియస్లీ ఫస్ట్ ట్రిక్ ఫస్ట్ టైం కాబట్టి ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయినా కాబట్టి ఇక్కడ కూర్చొని మ్యాగీ తిన్నా అనమాట. అట్లా మ్యాగీ తిన్నాక కాసేపు రిలాక్స్ అయ్యి ఇక్కడ ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని నేను సెకండ్ ట్రిక్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇది హాఫ్ మూన్ బీచ్ అనమాట. కర్రీలా ఉంటుంది, చిన్న ఉంటుంది బీచ్. ఇట్లా కర్రీ వచ్చేస్తుంది. ఇది ఇక్కడ ఆగి మ్యాగీ తిన్నా ఆ రెస్టారెంట్లో. సో చూడండి అది ఎట్లుందో. అక్కడ నుంచి ఇట్లా ఉంది, ఇట్లా. సో ఇది హాఫ్ మూన్ బీచ్ అనమాట. సో టాప్ వ్యూ చూడండి, సేమ్ హాఫ్ మూన్ లాగా ఉంటుంది అనమాట షేప్. సో క్రేజీ ఉంటుంది. ఈ బీచ్లో కూడా కాసేపు చిల్ అయ్యి నేను నెక్స్ట్ స్టార్ట్ చేసిన. అట్లా ట్రెక్కింగ్ ఒక ట్రెక్ అయిపోయింది. హోమ్ నుంచి ఆఫ్కి వచ్చినా, ఇప్పుడు ఆఫ్ నుంచి ప్యారడైస్కి. ఇక్కడే పక్కన అగోది చూడండి ఎట్లున్నదో. చాలా బాగుంది ట్రెక్కింగ్ అయితే, చెయ్యాలి. బాగుంది. ఆరోస్ ఉన్నాయి చూసుకోండి. ఆరోస్తో ఇట్లా నడుస్తూ పోవచ్చు అన్నమాట. మీకు కనిపిస్తుంది ఆల్మోస్ట్ అన్నీ ట్రెక్ ప్లేస్ అయితే చాలా బాగుంది. హోమ్ బీచ్ నుంచి స్టార్ట్ చేస్తే అయితే బెస్ట్. ఎందుకంటే దానికంటే ముందు కుండ్లీ బీచ్ అది దూరం ఉంటుండే. సో అది ఇటు హోమ్ బీచ్ నుంచి నెక్స్ట్ ప్యారడైజ్ బీచ్కి పోతున్నాం అనమాట. దారి అక్కడి నుంచి రాయిల నుంచి ఇటు వచ్చినాం అనమాట. సో ఇట్లా కష్టపడుతూ వస్తున్నాను అనమాట. ఇక్కడ ఇక్కడి నుంచి అంతా దిగాలి. ఇక్కడ దారి అయితే దొరకట్లేదు. అక్కడి నుంచి వచ్చిన అటు ఇటు కొంచెం స్ట్రక్ అయిపోయినా. మరి ఇదేమో కాదు, చూడాలి. ఏం కనిపిస్తలేదు. ఇటు ఒక్కటి ఉంది. ఇటు దిగేది ఉంది మరి. యా కమ్ సో ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో కింది నుంచి పైకి ఎక్కే వే ఉన్నది. సో పైకి ఎక్కినాక మనకు ఒక దారి దొరికింది కదా. సో ఇది వీడియో ఫాలో అయిపోండి, ఈ దారి నుంచి వెళ్ళండి అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడనే మేము చాలా కన్ఫ్యూజ్ అయిపోయినా. ఇటు నుంచి అయితే ఒకటి ఉంది మరి, ఇదే అనుకుంటున్నా నేను. చూడాలి. ఈ ట్రెక్ చాలా అడ్వెంచర్ అవ్వబోతుంది. సో నేను కొంతమందితో వచ్చిన అనమాట. సో వాళ్ళకు కూడా చెప్పిన ఇటు సైడ్ నుంచి ఒక వే ఉందని. ఆరో మార్క్ స్పాటెడ్ డిస్కవరీ. అటు కిందికి అనుకున్నా, కాకపోతే ఇప్పుడు ఆరో మార్క్. వెయిట్ గైస్, ఇక్కడే నేను కన్ఫ్యూజ్ అయినా చాలా. ఈ యారో అనుకోని అంత దూరం పోయి పైన కిందికి వచ్చినాం. మళ్ళీ అటు గోకర్ణ బీచ్ అంట, అటు కాదు. దాని పక్కన ఇది కిందికి దారి ఉన్నది, ఇడికి పోతాం. మీకు స్టార్టింగ్ లో గుర్తుంటే నేను కన్ఫ్యూజ్ అయినా అని చెప్పినా కదా ఒక రూట్ దగ్గర, అది ఇదే అనమాట. సో కేర్ఫుల్ గా ఉండండి. ఇక్కడ పైకి ఎక్కినాక అటు లెఫ్ట్ పైకి పోకుండా కిందికి వచ్చే దారి ఉన్నది, ఆ దారికి వెళ్తే ఇక్కడికి వచ్చేస్తారు మీరు. ఇప్పుడు ఈ ట్రెక్కింగ్ ఇట్లా పోయి ఆ రూట్లో వెళ్ళి పోవాలి. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో పైనుంచి వెళ్ళాలన్నమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఇక్కడ అలసిపోయి కాసేపు రెస్ట్ తీసుకుందామని ఇక్కడ కూర్చున్నా. మీరు కూడా మధ్యలో మధ్యలో ఆగుతూ బ్రేక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. వాటర్ బాటిల్ కొనుక్కోండి. వాటర్ బాటిల్ లేకపోతే ఇబ్బంది అవుతుంది, చాలా డీహైడ్రేట్ అయిపోతుంది. ఇది కూడా ఉన్నది కూడా. ఇటు ఒకటి ఉంది, ఇటు పైనుంచి ఉంది, ఇటు కింద నుంచి ఉంది. ఇటే అనుకుంటా. ఇదే రూట్ అనుకుంటా మరి, ఇది కాదా? చూడండి ఇదంతా ఎక్కొచ్చినా ఇప్పుడు. అటు చూడండి సముద్రం. అట్లా ట్రెక్కింగ్ అంటారుగా, ఇక్కడికి రండి. బాగుంది ట్రెక్కింగ్. అంటే ఎక్కువ జనం కనబడరు, ఓన్గా చూసుకొని పోవాలి కాబట్టి. సో ఇట్స్ ఫన్.
ఇట్స్ ఫన్ గైస్. సో ఇక్కడికి వచ్చినాక పైనుంచి కనిపిస్తున్నాడు చూడు, వాళ్ళు బెల్కన్ నుంచి రివర్స్లో వస్తున్నారు అనమాట. సో అటే వెళ్ళాలి మనం. ఫైనల్లీ మనం ప్యారడైజ్ బీచ్కి వచ్చేసినాం. అదే ప్యారడైజ్ బీచ్. మీరు చూడండి ఎట్లున్నారు. అది ముచ్చట. చాలా ట్రెక్కింగ్ అయితే వేరే, అసలు వేరే ఎక్స్పీరియన్స్. ఇది చెయ్యాలి, పక్కా చెయ్యండి ట్రెక్కింగ్. చాలా బాగుంది. ఫ్రెండ్స్ తోటి వస్తే ఇంకా బాగుంటుంది. సక్సెస్ఫుల్లీ ప్యారడైజ్ అయితే చేరుకున్నాం, కానీ ఇక్కడ నుంచి ఉద్దేశం లేదన్నమాట ట్రెక్కింగ్ చేయాలని. మొత్తం అలసిపోయినా ఫుల్. ఇక్కడ డబ్బా కొట్టు ఉంటే అక్కడ కూర్చొని కాసేపు ఒక బిస్కెట్ తిని సోడా తాగి రిలాక్స్ అయిపోయినాను వాటర్ తాక్కుంటా. నేను మీకు స్టార్టింగ్ చెప్పినట్టు ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే ఉండవు. బెల్కాన్కి వెళ్తేనే మనకి ఆటోలు దొరుకుతాయి. లేదు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒకవేళ టైట్స్ మామూలుగా ఉంటే మీకు బోట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. అదృష్టం బాగాలేదు కాబట్టి బోట్స్ కూడా అవైలబుల్ లేదు, ఎందుకంటే హెవీ టైట్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా బరాబర్ నెక్స్ట్ ట్రెక్ బెల్కాన్ బీచ్ కి అయితే వెళ్లాల్సిందే, తప్పదు. సో ఇంకా 1 hour ప్యారడైజ్ బీచ్ లో అట్లా చిల్ అవుతున్నాం. టాప్ వ్యూ చూడండి, వేరే లెవెల్ ఉన్నది. ప్యారడైజ్ బీచ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. దిస్ ఈస్ ప్యారడైజ్ బీచ్. మాకు ఇక్కడ ప్యారడైజ్ కనబడుతుంది నిజంగానే. దూరం ఉన్నది ప్యారడైజ్ బీచ్. ఇప్పుడు ఓమ్ బీచ్ నుంచి మీరు స్టార్ట్ చేస్తే ప్యారడైజ్ బీచ్ వరకు వస్తారు. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ అలసిపోయి పోదామా అంటే ఇక్కడ వెహికల్స్ దొరకవు. మీరు ఈదర్ మళ్ళీ ఓమ్ బీచ్ కన్నా పోవాలి, లేదా బెల్కన్ బీచ్ కి పోవాలి నేను చెప్పినట్టు. సో ఇంకా తప్పదు. ఇక్కడ మీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నమాట. సో మీరు అందరూ మిమ్మల్ని అక్కడికి ప్యారడైజ్ బీచ్ రాగానే బెల్కన్ బీచ్ చాలా టఫ్ 2.5 kilometers అది ఇది అని చెప్తారు. అంతేం ఉండదు అనమాట. సో నా వీడియో చూసి వెళ్ళిపోవచ్చు మీరు. కూల్గా ఉంటుంది, వే చాలా క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కేటప్పుడు కొంచెం హార్డ్ అనిపిస్తుంది. ఆ తర్వాత బెల్కన్ బీచ్ రీచ్ అయిపోయాక దిగడం ఇదొక్కటి కొంచెం హార్డ్ అనిపిస్తుంది. అక్కడ మిమ్మల్ని లోకల్ వాళ్ళు చాలా భయపట్టించి గైడ్ అని చెప్పేసి పోదాం పైసలు ఎక్కువ అడుగుతారు అనమాట. సో అదంతా అవసరం లేదు, మీరు వచ్చేయచ్చు. దిస్ ఈజ్ మై హాలత్. బా ఇప్పుడు తెల్లగా కనబడుతున్నాం. ఇంటికి పోయి చూసుకో. ఫైనల్లీ బెల్గాం బీచ్కి వచ్చేసాం. బెల్కాన్ బీచ్ వాళ్ళు చెప్పినంత టఫ్ అయితే లేదు, కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఉంది. చాలా భయపెట్టి గైడ్గా తీసుకోవాలి అని చెప్పిర్రు, బట్ అంత లేదు. రావచ్చు పర్సన్ ఒక అన్న హెల్ప్ చేసిండు రూట్ చెప్పడానికి, పైసలు తీసుకోలేదు. దే ఆర్ పీపుల్ హెల్పింగ్. యా, దేర్ ఆర్ పీపుల్ హెల్పింగ్ హియర్. గోకర్ణ చాలా సేఫ్. గోవా అయితే ఇప్పటికీ స్కామ్ అయిపోయే వాళ్ళం ఇప్పుడు. సో చాలా సేఫ్ అనిపించింది నాకైతే. మహాబలేశ్వరం టెంపుల్కి పోవాలంటే మనం ఖచ్చితంగా పంచ కట్టుకోవాలన్నమాట. బాయ్స్, లేడీస్ అయితే ట్రెడిషనల్ చున్నీ అవి ఉండాలి. సో అందుకే రెడీ అయిపోయినా. ఇప్పుడు ఈవినింగ్ వెళ్తున్నాయి అలా మంచిగా. లెట్స్ గో. చూడండి మనం పంచ ఎట్లున్నదో. కామెంట్లో చెప్పండి ఎట్లున్నారు. ఓకే, నేనైతే రెడీ అయిపోయినా. సో పోతున్నా. సీ అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు మంచిగా గుడి పోయి దర్శనం చేసుకుంటాం సాయంత్రం. సో ట్రెక్కింగ్ అయిపోయేసరికి 12:30, 1 అవుతుంది అరౌండ్. సో రూమ్కి వచ్చేసరికి అరౌండ్ 2 అయింది. ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి ఒక 1 hour స్లీప్ వేసిన అనమాట. ఆ తర్వాత మనకి పక్కనే మహాబలేశ్వరం టెంపుల్ ఉన్నది. కావాలంటే కన్ఫామ్ గా ట్రెడిషనల్ వేర్ ఉండాలి. అబ్బాయిలు అయితే పంచ కట్టుకోవాలి, అమ్మాయిలు అయితే నార్మల్ ట్రెడిషనల్ వేర్ డ్రెస్ వేసుకోవచ్చు. టెంపుల్ గణేష్ టెంపుల్, ఆడ ముందు మహాబలేశ్వరం టెంపుల్ ఉన్నది. రెడీ అయ్యి వచ్చేసిన, పోయి దర్శనం చేసుకున్న తర్వాత చెప్తాను. యాక్చువల్లీ నేను పోయిన అదృష్టం ఏంటంటే ఆ రోజు కార్తీక పౌర్ణమి అనమాట. ఇక్కడ ఈ ఫెస్టివల్ కూడా బాగా జరుగుతుంది అనమాట. ఈ రోజు చాలా స్పెషల్ డే అనమాట. సో అందుకే అంటారు 365 days ఎగిలియకపోయినా ఒక్క రోజు ఎగిలిస్తే 365 days ఎగిలిచ్చినట్టు. సో 365 ఒత్తు కొనుక్కొని నేనైతే గుడి లోపలికి ఎంటర్ అయిపోయాను. లోపలికి వెళ్ళాక చూడండి ఎట్లున్నదో, చాలా మంచిగా జరిగింది దర్శనం కూడా. ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు ఇవాళ. సో అందరూ 365 దీపం ఒత్తు ఎగిలియడానికి ఇక్కడికి వచ్చేసారు. చూడండి ఎంత మంది ఎగిలిచ్చారు. క్రేజీ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అనమాట. చాలా మంది వచ్చారు తెలుగు వాళ్ళు. వాళ్ళ కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా మంది వచ్చారు. సో ఇది గుడి లోపల అనమాట. లోపల చూడండి డెకరేషన్ మామూలుగా చేయలేదు అసలుకి. మధ్యలో చూడండి విగ్రహాలు పెట్టి చాలా చాలా బాగుంది. చూడండి అసలు అసలు బయట చూడండి ఎంత లైటింగ్స్ పెట్టేసి ఆ ఫ్లవర్స్ రియల్గా అసలు చాలా మంచి వైబ్ వచ్చింది. నాకైతే చాలా నచ్చేసింది, చాలా బాగుంది. చూడండి అసలు డెకరేషన్ హైలైట్. మొత్తం పళ్ళతో రియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసి.
సో నేను ఇంకా చూడండి ఒత్తులు 365 ఒత్తులు తీసుకొచ్చి పెట్టడానికి రెడీగా ఉన్నా అనమాట. సో ఇంకా నేను సక్సెస్ఫుల్లీ 365 డేస్ ఒత్తు ఎగిలిచ్చిన కార్తీక పౌర్ణమి రోజు నాకు చాలా అంటే చాలా మంచి వైబ్ వచ్చింది, చాలా మంచిగా అనిపించింది. సో దర్శనం అయితే మంచిగా చేసుకున్నా, అందరికి మంచి జరగాలని మొక్కుకున్నా, మన ఫాలోవర్స్ కూడా. దర్శనం చేసుకున్నాక తినడానికి వెళ్ళాలి కాబట్టి మంచి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయని వెతుకుతుంటే పక్కనే జాస్టల్ ఉంది. జాస్టల్ లో మంత్ర కెఫే అని ఉన్నది, అదైతే చాలా బాగుంది అనమాట. మంత్ర కెఫే మీరే చూడండి ఆ వైబ్స్ ఎట్లు ఉన్నాయో, అంత డెకరేషన్ చాలా కూల్ గా ఉన్నది ప్లేస్ అయితే. క్రేజీ పార్ట్ ఏంటంటే నేను అదే పంచ కట్టుకుని అట్లనే పోయిన కెఫేకి, అందరు నన్నే చూస్తున్నారు అక్కడ. నాకైతే ఇది వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఫస్ట్ టైం అవుతుంది ఇట్లా. ఇంకా అక్కడ పోయి ఒక పిజ్జా ఆర్డర్ చేసుకుని మంచిగా తినేసి డే 2 వీడియో ఇట్లా సక్సెస్ఫుల్ గా ఎండ్ అయింది అనమాట. డే 3 వీడియో క్రేజీ ఉండబోతుంది, వెయిట్ చేయండి, ఎందుకంటే అది అందరికి వన్ ఆఫ్ ద డ్రీమ్ ప్లేస్ మురుదేశ్వర్. సో స్టే ట్యూన్డ్ గైస్ ఫర్ డే 3 వీడియో. సో ఇప్పటిదాకా నా వీడియో చూసిరంటే వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ వేసుకోండి, ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి నాకు. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చలో.